సింపుల్ ఇంకో లాజిక్ చెప్తా. ఇప్పుడు యేసు వెర్షన్ ఏంటి? అహింసావాది. హింసావాది కాదు కదా. అవును, అంటే ప్రేమ, శాంతి ఇలాంటి లక్షణాలను బోధించాడు అని చెప్తారు కదా. వ్యతిరేకంగా కూడా కొన్ని కొన్ని చెప్పాడు. అవి కొంచెం లిమిటెడ్గా, అవి తక్కువ ఉంటాయి. ఒక 10% హింసాత్మకంగా మాట్లాడు, 90% మామూలుగా ఇదే వర్షన్ మాట్లాడాడు. మరి అలాంటి అహింసావాదికి పరమ క్రూరుడైనటువంటి యెహోవా క్యారెక్టర్ అర్థం కదా యేసుకి. ఇప్పుడు ఆయన వెర్షన్ అంతా కూడా బైబిల్ దేవుడు యెహోవా వెర్షన్ అంతా నరుకుడే కదా. అవును, నరుకుడు. అవునులే, ఆయన అవి మారిస్తేనే కదా పాపం సిలువేశారు. ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే కదా దీన్ని యూదులు పట్టుకుంది. అంటే ఇక్కడ యేసు క్లియర్గా యూదులందరికీ ఏదైతే ఒక నమ్మకంలో, ఇశ్రాయేలీలందరూ ఏదైతే ఒక నమ్మకంలో ఉన్నారో ఆ నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడాలి, అవి తప్పు అని చెప్పాలి. కానీ ఓపెన్గా చెప్తే చంపేస్తారు కాబట్టి ఇలా మార్మికంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గమనించండి. సరే, ఇప్పుడు ఆయన చెప్తున్న తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ అనుకుందాం. మరి శ్రీకృష్ణ పరమాత్మ గురించి లోకంలో ఇంకెవరికి తెలియదా? అవును, అది కూడా తెలుసు కదా. మరి అలా చెప్తాడు అంటే నేను అనుకోవడం, అది ఇజ్రాయెల్ కదా, ఆ సరౌండింగ్స్ వాళ్ళకి మాత్రం ఆయన గురించి తెలియదు కాబట్టి ఇక్కడ అది పాయింట్. ఇక్కడ ఏంటి, నేను ఎవరికి బోధించడానికి వచ్చానని చెప్పాడు? ఇశ్రాయేలీయులకి. నేను బోధించే ఈ ప్రాంతంలో ఇక్కడున్న జనాల్లో ఎవరికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలియదు. అయ్యో, అయితే కన్ఫర్మ్ ఇంకా అదే, వాళ్ళందరికీ యెహోవా తెలుసు కదా. తెలుసు కదా, వాళ్ళకి తెలియంది ఎవరు? పరమాత్మ, మన కృష్ణ పరమాత్మ. అందుకే నేను ఇశ్రాయేలీని రక్షించడానికే వచ్చాను ఎందుకు చెప్పాడు? ఇదంతా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చాడు. అంటే భారతదేశంలో కొంత ఆధ్యాత్మిక విద్య అవన్నీ నేర్చుకున్న తర్వాత, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇశ్రాయేల్కి వచ్చాడు. ఈ భూమి మీద అసలు ఆధ్యాత్మికత అనేది తెలియకుండా ఒక కర్కోటకుని దేవుడిగా నమ్ముతున్న జాతి ఇశ్రాయేలీలు. ఉన్నారు వీళ్ళు, వీళ్ళని మార్చాలనుకున్నాడు. నేను బోధించాల్సిన అవసరం వీళ్ళకే ఉంది కాబట్టి అక్కడికి వచ్చానని చెప్పి, వాళ్ళ కోసమే వచ్చానని చెప్పాడు. ఇప్పుడు పాపుల కోసం తప్ప నీతిమంతులకు అవసరం లేదని చెప్పాడు. లోకం అంతా నీతిమంతులుగా ఉన్న దాదాపుగా. ఇజ్రాయలీసే పాపులా అయితే ఈ లెక్కన? మీకు తీవ్రవాదం అక్కడి నుంచే మొదలైంది కదా. విగ్రహారాధన పాపం అని, ఇతర మతాలను చంపేయాలి, అవశేషాలు లేకుండా నిర్మూలన, ఇదంతా కూడా తీవ్రవాదం అంతా కూడా యూదుల మతంలోనే ఉంది. ప్రపంచం అంతా కూడా ఏదో ఒక రూపంలో హిందుత్వమే ఉంది. కాబట్టి అంతో ఎంతో ప్రతి జాతిలో కూడా ఆధ్యాత్మికత అనేది ఉంది. ఒక్క ఈ యూదు మతం, మోషేతో ప్రారంభమైన యూదు మతంలోనే తీవ్రవాదం ఉంది. కాబట్టి నేను ఈ మతాన్నే సంస్కరించాలి. అయ్యో పాపం అండి, ఆయన చంపేశారు. మరి బాబు, ఆయన అంత మంచి పని చేశాడు కదా, మరి ఇది మంచి లక్షణం కదా, అవలక్షణంలో చెప్పారేంటి దీన్ని? అదే రహస్యంగా ఎందుకు చెప్పాలి? ఓపెన్గా చెప్పి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ రహస్యంగా చెప్పడం వల్ల ఈయన ఏదైతే ఒక మతాన్ని సంస్కరిద్దామని చూశాడో ఆ మతాన్ని సంస్కరించడం పక్కన పెట్టి ఇంకో కొత్త మతం తయారైంది. యూదులు మారకుండా ఉండటానికి, క్రిస్టియానిటీ కొత్తగా స్టార్ట్ అవ్వడానికి ఏసు కారణం అయ్యాడు. మరి ఇంత రహస్యంగా మాట్లాడు. ఆ రోజు ఓపెన్గా భయపడ్డాడండి పాపం పిల్లాడు, అల్లాడిపోయాడమ్మ బిడ్డ. అయ్యో. సరే, మీకు దీనికి ఇంకొక ఆధారం కూడా చూపిస్తా. అంటే యూదు మతానికి వ్యతిరేకంగా మాట్లాడు కానీ డిప్లొమాటిక్గా మాట్లాడాడు అనడానికి ఇంకొక ఆధారం చూపిస్తా. మార్కు సువార్త 10వ అధ్యాయంలో. ఇందాక లూకా తీసుకున్నారు, మళ్ళీ మార్క్ ఎందుకు వెళ్ళారు? నా ఇష్టం, నేను చెప్పాగా. ఇప్పుడు గ్రౌండ్ ఓపెన్గా ఇట్లా గ్రౌండ్ ఉంది, ఎక్కడైనా ఆడతాను నేను. ఓకే. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, దీన్ని అండర్లైన్ చేసుకోండి. శోధించడం, టెస్ట్ చేయడం. శోధించుటకై అంటే ఏడిపించడానికై అని ఒక అర్థం కూడా వస్తుంది. శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. మొగుడు పెళ్ళాన్ని విడిచిపెట్టడం న్యాయమేనా అని అడిగారు. ఇందులో శోధించడం ఏంటి అంటే ఏడిపించడానికి అని అర్థం తీసుకోవచ్చు అన్నా కదా. ఇందులో ఏడిపించే ప్రశ్న ఏముంది అని అంటే, మామూలుగా సాధారణంగా ఈయన ఏం చెప్తున్నాడు? నీతి, న్యాయం, ధర్మం అని చెప్పి కొన్ని విలువలతో కూడిన బోధనలు చేస్తున్నాడు కదా. మరి పురుషుడు భార్యను ఈ విధంగా విడనాడవచ్చు అని చెప్పి మోషే ఓల్డ్ టెస్ట్మెంట్లో రాశాడు. అంటే మోషే ఓల్డ్ టెస్ట్మెంట్లో రాసింది ఇప్పుడు యేసు చెప్తున్నటువంటి విలువలకి, బోధలకి వ్యతిరేకం. ఇప్పుడు యేసు ఏది చెప్పినా ఇరుక్కుంటాడు. భార్యను విడనాడటం న్యాయమే అని చెప్పాడు అనుకోండి, మోషే చెప్పాడు కదా, కరెక్టే అన్నాడు అనుకోండి, మరి నువ్వు ఏదో విలువలు చెప్తున్నావు కదా, మరి నీ విలువలు ఏమైపోయినాయి అని అడుగుతారు. లేదు, మోషే చెప్పిన తప్పు, విడనాడకూడదు అంటే బాడకవ్, మోషే చెప్పిన తప్పు అంటే ఏసేంట్రీ అంటారు. ఇప్పుడు ఏడిపించడానికి మీకు ఎందుకు? శోధించుటకే. అవును, అంటే ఈయన చెప్తుంది ఆల్రెడీ ఉన్నదానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇరికిస్తే
అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఏమర్థమవుతుంది, ఓల్డ్ టెస్టిమెంట్ అనేది ఆటవికంగా ఉంది, దాన్ని సంస్కరించడానికి వచ్చాడు ఈయన. సంస్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి నువ్వు కంటికి కన్ను పంటికి పన్ను వద్దంటున్నావు కదా, అంటే ఓల్డ్ టెస్టిమెంట్ వ్యతిరేకంగా చెప్తున్నావు కదా, ఆటవికంగా ఏమన్నా వదిలేయమంటున్నావు కదా, మరి దీన్ని సంగతి ఏంటి అన్నాడు. ఇది ఏడిపించడానికై, శోధించుటకై అంటే ఇరికించడానికి అని ఈ విధంగా కొన్ని అర్థాలు తీసుకోవచ్చు. అయితే యేసుకు కొంత తెలివి ఉంది, బాగానే మేనేజ్మెంట్ తెలిసిన వాడే. అయితే ఇక్కడ నాలంటోడు అక్కడ ఉంటే వెంటనే గట్టిగా కౌంటర్ వేసేవాడు యేసు చెప్పిన ఆన్సర్కి. యేసు చెప్పిన ఆన్సర్ ఏంటనుకున్నారు, ఇది చూడండి, విచిత్రంగా ఉంటుంది, అసలు తమాషాగా ఉంటుంది. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించానని వారిని అడిగాను. అంటే మోషే ఏం రాశాడో యేసు తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్పాడు మీకు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా గమనించాలి. యేసు ఓల్డ్ టెస్టిమెంట్ అంతా చదివాడు. సో యూదుల మతాన్ని ఖండించాలంటే దాని గురించి అధ్యయనం చేయాలి కదా. అవును, అసలు అధ్యయనం చేయకపోతే దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అనే విషయం కూడా తెలియదు కదా దీనికి. కాబట్టి అధ్యయనం చేశాడు, ఇది ఆటవికంగా ఉంది, ఇది పనికిరాదు ఈ సమాజానికి, ఈ కాలానికి అసలు ఇది అప్లై అవ్వకూడదు, కాబట్టి దీన్ని తీసేయాలంటే డిప్లొమాటిక్గా మాట్లాడాలి. ఒకేసారి ఓపెన్గా మాట్లాడి తగలబెట్టేస్తారు, చంపేస్తారు. కాబట్టి నేను కొట్టేయడానికి రాలేదు అని చెప్తూనే అందులో మెల్లమెల్ల ఇది ఒక్కటి బాగాలేదు తీసేద్దాం, తేడా ఇది తీసేద్దాం, ఇట్లా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేశాడు అనమాట. వాళ్ళకి అక్కడక్కడ డౌట్ వస్తుంది, వీడేంటి మనోడిని అంటున్నాడు, ప్రవక్తను అంటున్నాడు, ఇది కాదు అంటున్నాడు, అది కాదు అంటున్నాడు, ఏదో తేడాగా ఉందని చెప్పి అక్కడక్కడ వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి. మొత్తాన్ని చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకి అసహనం వచ్చేసింది, వీడు మొత్తం ఫుల్ తేడాగాడి అసలు. అందుకే సైతాన్ ఎందుకంటారు యేసుని? యేసుని సైతాన్ అని ఎవరు అన్నారు? యూదులు ఇప్పటికీ అదే నమ్ముతారు కదా. ఓకే, యూదులు. వీడు దెయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు వలన దెయ్యమును వెళ్ళగొట్టుచున్నాడు అనే వెర్షన్ కూడా వస్తుంది. అవును, అంటే సాతాను పంపగా వచ్చిన దోత వీడు అనే వెర్షన్ యూదుల్లో ఉంది ఇప్పటికీ. ఎందుకని? వాళ్ళ దేవుడు ఏదైతే వాళ్ళకి చెప్పాడు యెహోవా, దానికి వ్యతిరేకంగా చెప్పాడు కాబట్టి. సరే ఈ పాయింట్లోకి వచ్చేద్దాం. సరే వెర్షన్ అది కదా. ఇప్పుడు యేసు ఏం చెప్తున్నాడంటే, మోషే మీకేం ఆజ్ఞాపించని వారిని అడిగిన, ఎక్కడికక్కడ ఎదురు ప్రశ్నలు వేస్తా ఉంటాడు, సమాధానం చెప్పడం. వారు అంటే యూదులు ఏం చెప్తున్నారు, పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చానని చెప్పగా. పరిత్యాగ పత్రిక అంటే విడాకుల పత్రం, పరిత్యజించుట, వదిలివేయుట, నేను నిన్ను వదిలేస్తున్నాను, విడనాడుతున్నాను అని చెప్పి ఒక లెటర్ రాసి విడిచిపెట్టేయచ్చు అని చెప్పి మోషే చెప్పాడు వాళ్ళ ధర్మశాస్త్రంలో. అంటే ఊరికనే వదిలేయటమేనా? అంటే వదిలేయాలనిపిస్తే ఊరికనే అలా రాసి వాడికి అయిష్టం కలిగితే, తప్పేం చేయకుండా, వాడికి మనసులో అనుమానం కలిగిన, అయిష్టం వచ్చినా నేను విడిచిపెట్టేయాలి భార్యని అని వాడు తీర్మానం చేసుకుంటే రాసేసి పంపించేయచ్చు. ఇది ఇప్పటికీ ముస్లిమ్స్లో ఉంది, తలక్ 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 అదే. ఓ అందుకేనా వాళ్ళకి ఈజీగా అయిపోద్ది. పురుషుడి యొక్క ఆధిపత్యం క్లియర్గా, అక్కడ స్త్రీకి హక్కులు పోరాటాలు ఏముండవు, తలక్ 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 అంటే వెళ్ళిపోవడమే. ఇస్లాంలో ఈరోజు ప్రాక్టీస్లో ఉన్నటువంటి చాలా ఆచారాలు, చాలా నియమాలు అవన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి పుట్టినవే. అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ ఇస్లాం అయి ఉంటుంది, కొంచెం అప్డేట్ చేశారు అంతే. మీకు అందుకే ఇప్పుడు ఈ గడ్డం పక్కల గురిగించకూడదు అనేది కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది. శుంఠి చేసుకోవటం అదే, అవన్నీ అక్కడి నుంచి కాపీ చేసుకున్నాయి చాలా వరకు. సరే, ఇక్కడ మోషే ఈ విధంగా చెప్పాడని చెప్పి యూదులు చెప్పారు కదా, దానికి యేసు ఏం చెప్తున్నాడు చూడండి. ఇక యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను కానీ సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరమై యుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఇంత చెప్పాడా దానికి? వాళ్ళు కాసేపు ఈ ఆలోచనలో పారిపోతాడు. గరికపాటిగా చెప్పారు మనకు. ఆయన ప్రసంగంలో ఎప్పుడైనా మంచినీళ్ళు తాగాలంటే జోకేస్తారంట, వాళ్ళు నవ్వుతూ ఉంటారు, ఈలోపు మంచినీళ్ళు తాగుతారంట. అట్లాగే వాళ్ళు ఆలోచనలో పడి ఇతను ఏం చెప్పిన ఆలోచనలో మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు. నేను బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? తప్పు చెప్పాడు. ఓ, అర్థం కాలేదు నాకు కూడా. అసలు ఆయన చెప్పిన పాయింట్ ఏంటి, మోషేలా రాసిచ్చాడని చెప్పి వాళ్ళు చెప్తే ఏసేమంటున్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను కానీ అంటున్నాడు. అంటే మీరు చెడ్డగా ఉన్నారు, మీకు కొంచెం ఎక్కువ కఠినంగా ఉన్నారు కాబట్టి ఆయన రాశాడు కానీ అది నిజం కాదన్నాడు. రాయకూడదు అంట, తప్పు కదా అది. ఇప్పుడు వాళ్ళు హృదయ కాఠిన్యం కలిగిన వాళ్ళు చెడ్డవాళ్ళు, అలాంటి వాళ్ళు మార్చడానికే కదా దేవుడు ఆజ్ఞలు. వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యి ఉండి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి,
వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా నువ్వు దేవుడి పేరు మీద ఆజ్ఞలు రాసి ఇచ్చేస్తే నువ్వు కూడా తప్పుడుడివే కదా. మోషే తప్పుడు పని చేశాడని చెప్తున్నాడు, కానీ మీ వల్లే తప్పుడు పని చేశాడని చెప్తున్నాడు. మళ్ళీ పాపం వీళ్ళు ఏం చేశారు, మోషే రాసినప్పుడు వీళ్ళు అందుకే బాగా చెప్పాడు అన్నాను నేను, ఇద్దరు నిరికిచ్చాడు కదా. మోషే రాసినప్పుడు వీళ్ళు లేరు కదా అసలు. మీ వల్ల అంటే మీ ముందున్న జనరేషన్ అని. మీ తాతలు మీ తండ్రులు అని చెప్పి పోని వాళ్ళే చెడ్డవాళ్ళు అనుకుందాం, వాళ్ళు ఏదవలు పనికిరాని వాళ్ళు పోరంబోకులు. ఆ పోరంబోకులను మార్చేలాగా దేవుడి ఆజ్ఞలు ఉండాలి, కానీ వాళ్ళని ఇంకా చెడగొట్టేలాగా ఉండకూడదు కదా. కానీ ఇక్కడ యేసు మోషే తప్పుడు పని చేశాడు అని చెప్పాలి, చెప్పగలగాలి ధైర్యం ఉంటే. అది చెప్పే ధైర్యం లేదు, అందుకని మీరు ఎదవలు కాబట్టి అలా రాసిచ్చెళ్ళారా అన్నాడు. అది వెంటనే నేను అడిగేసాను, అక్కడ నేనుంటే వెంటనే కౌంటర్ వేసేవాడిని. ఇప్పుడు వీళ్ళు ఎదవలే కరెక్టే, ఈ ఎదవలు మార్చేలాగా ఉండాలి కదా, ఎదవలు ఇంకా ఎదవలు చేసేలాగా రాసిస్తే ఏంటి? ఆటవికులు కదా, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కదా అడగటానికి. కాబట్టి ఇక్కడ ఎస్కేపింగ్ ఆన్సర్ ఇది, కానీ మంచి ఆన్సర్ అండి. తప్పుడు ఆన్సర్ అంటే నేను తప్పుడు ఆన్సరే కానీ మంచి మంచి ఆన్సర్ ఎట్లా ఒప్పుకోను. ఇక్కడ తప్పుడు ఆన్సర్ చెప్పాడు. అవలక్షణం అంటే ఇదే, నువ్వు సూటిగా విషయం చెప్పలేకపోవడం వల్ల. ఇప్పుడు మోషే పరమ దుర్మార్గుడు అనే విషయం ఏసుకు అర్థం కదా, అర్థమైంది. అయినా కూడా నువ్వు మోషేని డైరెక్ట్ విమర్శించలేకపోతున్నావు అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి. అలాంటప్పుడు అసలు నువ్వు ఆ ప్రయత్నం చేయకుండా ఉంటే, నీ మాన నువ్వు నీ జీవితం ఏదో నువ్వు చూసుకుని ఉంటే నీ పేరు మీద ఒక మతం వచ్చేది కాదు. అవును, నువ్వు ఎందుకు అనవసరంగా పరోక్షంగా వెళ్ళి నన్ను గెలకటం, వాళ్ళని నేను చంపటం, నేను దేవుడిని చేయటం, మాకు ఎందుకు? ఇప్పుడు మనం బైబిల్ తరగతులు చేయాల్సిన అవసరం ఉందా ఈరోజు? ఏసు ఆ రోజు మార్మికంగా రహస్యంగా మాట్లాడడం వల్ల ఈరోజు మనం బైబిల్ తరగతులు చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఆ యూదుల వరకు మిగిలిపోయి ఉండేవాళ్ళు. అసలు శివశక్తి పట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. అవును, ఈ క్రైస్తవ మాఫియా లేకపోతే. ఆ రోజు ఆయన చేసిన పెంట నేను కడగాల్సి వస్తుంది. ఇప్పుడు నా గురించి చెప్పాడు ఆయన ఆల్రెడీ, ఏమని? నా తర్వాత రాబో ఆదరణకర్త మీకు సమస్తమును తెలియజేస్తాడు, బోధిస్తాడని చెప్పాడు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ బైబిల్ రత్న అని పిలవాలి, ఆదరణకర్త అని పిలవాలా మిమ్మల్ని? క్రైస్తవులకి ఆదరణకర్త నేను, మాకు బైబిల్ రత్న, మామూలుగా అందరికీ బైబిల్ రత్న. ఓకే, స్పష్టంగా ఆయనలో ఒక కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఉందని మీకు అర్థమవుతుందా? అవును. నా తండ్రి ఎవరికి తెలియదు అన్నాడా? సరే, ఆ తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అవుతాడు ఇంకొక ఎపిసోడ్ చేద్దాం, ఆ లక్షణాలు ఏంటి అనేది. కానీ యెహోవా అయితే కాదు కదా. అవును. అలాగే మోషేని తప్పు పట్టాలి, కానీ ధైర్యం చేయలేకపోయాడు కదా. అవును. దాన్ని మార్చాలి, భార్యను విడిచిపెట్టడం తప్పు అని చెప్పాలి. అవును. తప్పని డైరెక్ట్గా చెప్పాలంటే మోషేని ఖండిస్తున్నావా, మోషే చెప్పింది తప్పు అంటావా? దాని కాక మన వచ్చిన పిల్లల డాష్ గడి వాళ్ళు తిరగబడతారు, భయపడ్డాడు. వాడు డిప్లొమాటిక్గా చెప్పాడు. అలాగే యోహాను సువార్తలో ఉంటుంది, చివరిలో శిష్యులతో అంటాడు, ఇంకనూ నేను మీకు బోధించవలసిన సంగతులు అనేకము కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు అంటాడు. అంటే వీళ్ళ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగానే చెప్తాడని అర్థం. ఇంకా అందుట్లో ప్రధానంగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు దాకా నేను చెప్పిన తండ్రి మీరు అనుకుంటున్నట్లుగా యెహోవా కాదు అని నేను కుండబద్దలు కొడితే మీరు తట్టుకోలేరు. అంతే కదా, తట్టుకోలేని విషయాలు ఏమన్నా చెప్పండి. అంతే. ఇది కాకుండా ఆయనకి పెళ్ళి అయ్యింది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది అనే విషయం చెప్పి తట్టుకోలేరు. అప్పుడున్న జనానికి ఈయనకి పెళ్ళయిందని తెలిసిన నష్టం లేదండి. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఆయన పరిశుద్ధుడు, పెళ్లి చేసుకోలేదు అని చెప్పి వీళ్ళు క్రియేట్ చేశారు తర్వాత వచ్చిన వాళ్ళు. యూదులకి అది అంటే ఆయన పెళ్లి చేసుకోకుండా ఒక రిలేషన్ మెయింటైన్ చేసాడేమో, అది చెప్తే మీరు తట్టుకోలేరు అంటున్నాడేమో. అది అలా అయి ఉండొచ్చు. ఈ రెండు విషయాలు, మీకు తెలియని ఒక ఫ్యామిలీ నాకు ఉంది, నేను చెప్పే తండ్రి మీరు అనుకుంటున్నట్లుగా యెహోవా కాదు. కానీ ఇందులో పెద్ద విషయం ఏంటి, మీరు అనుకుంటున్న తండ్రి నేను చెప్పే తండ్రి ఒకటి కాదు అనేది పెద్ద విషయం అని కుండబద్దలు కొడితే మీరు తట్టుకోలేరు అనేది ఒకటే కీలకమైన పాయింట్. కాబట్టి ఇదొక అవలక్షణం. మార్మికంగా మాట్లాడడం వల్ల ఈరోజు యేసు మతం తయారైంది. అంటే పాప ఆయన ఆ రోజుకి ఇంకా ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు యేసు ఉన్నాడు అని చెప్పడానికి నేను ఒక వెర్షన్ తీసుకుంటాను బైబిల్లో అని చెప్పాను కదా. అవును. ఇప్పుడు కల్పిత క్యారెక్టర్ అయితే వాళ్ళ మతానికి అనుగుణంగా రాసుకుంటారు. అవును. ఇక్కడ యేసు చెప్తున్న వెర్షన్ క్లియర్గా యెహోవాకి ఆపోజిట్గా ఉంది. అవును. కాబట్టి ఉన్నాడు, ఆయన చెప్పిన వెర్షన్ వేరు, ఆయన క్యారెక్టర్ వేరు, కానీ మతం తయారు చేసిన యేసు వేరు. పాస్టర్లో ప్రచారం చేసే యేసు వేరు, ఒరిజినల్ యేసు వేరు. నిజంగా యేసు ఒకవేళ దేవుని కుమారుడైతే ఎవరైతే ఈ క్రైస్తవ మతంలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. ఫస్ట్ మొట్టమొదట ఆయన బాధ్యత ఏంటంటే యేసు మతాన్ని తయారు చేసిన వాళ్ళని, యేసు మతాన్ని ప్రచారం చేసేవాళ్ళని, యేసు మతాన్ని నమ్మే వాళ్ళందరినీ తీసుకెళ్ళి నరకంలో వేసి ఆయన పాపాలను కడుక్కుంటాడు. అదే జరిగిద్ది. ఇప్పుడు ఇది ఒక్కటే అవలక్షణమా? ఇంకా చాలా ఉన్నాయి, మస్తున్నాయి. మరి అవి ఇప్పుడు చెప్పరా? చాలు, ఈ రోజుకి ఒక జ్ఞాన గులిక సరిపోద్ది. అంటే మొత్తం ఒకేసారి జీర్ణం కాదు కదా, జీర్ణం వాతాపి జీర్ణం అనుకోవాలి పాపం, వాళ్ళు టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను చెప్తున్న వెర్షన్ తప్పు అని చెప్పి ప్రూవ్ చేయమని ఉండాలి. యేసు చెప్పిన మాటలే ఉన్నాయిగా, దాన్ని బట్టి ఈ అర్థం వస్తుందా లేదా భాష తెలిసిన వాళ్ళని అడగండి, వ్యాకరణ శాస్త్రం తెలిసిన వాళ్ళని పిలవండి, ఏ విధంగా తప్పు అని చెప్తారు. మీరు అడిగారు అనుకోండి, దానికి ఏం చెప్తారో తెలుసా,
అది ఆయనకు మాత్రమే తెలుసు, మనం చెప్పకూడదు. ఆయన ఏది చెప్పాడు అది మనం వినాలి, అంతే ఆ, అంతే ఆ, అదే, అట్లాగే అని వాళ్ళు చెప్తారు. ఆ. దేవుడిని మనం ప్రశ్నించకూడదు, దేవుడిని ప్రశ్నించకూడదు, యేసుని ప్రశ్నించవచ్చు. ఆయనే దేవుడు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి. వాళ్ళు ఫీల్ అయితే అవ్వదుగా, నిజం కానీ ఆయన నేను దేవుడు అని ఎక్కడా చెప్పుకోలేదు. మొత్తానికి ఏసులో ఉన్న ఒక అద్భుతమైన అవలక్షణాన్ని చూపించారు. ఈ విధంగా ఎవరు చూపించలేరు అనుకుంటా అవలక్షణం. యేసులో నా జీవితం అయ్యో, ఏసులో మీ జీవితమా? అంటే యేసుతో పాటు ట్రావెల్ చేస్తుంటే నాకు అర్థమైనటువంటి ఏసుతో మార్మికమైన విషయాలు. ఉమ్. యేసులో నా జీవితం చేసేది ఏదో ఒక ఎపిసోడ్స్ చేస్తుందంట, ఆవిడకి అర్థం కాలే యేసు. నేను చెప్తా కదా చాలా కానీ వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారులేండి ఊరికి అలా. నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. ఆ? చదువుతుంటే బైబిల్లో యేసు మాటలో నా శాట నా చేతిలో ఉంది, అది కూడా చెప్పాడా? ఆయన శాట ఆయన చేతిలో ఉంది అంటాడు. ఉమ్. అది కూడా యేసు చెప్తాడు. ఇక్కడ అసలు అదే ట్విస్టు. ఆయన అంటే యేసు ఉద్దేశం నేనే అని. మనుష్య కుమారుడు అంటాడు, ఎవరో మనిషి ఆయనే. చిత్రంగా ఉంటుంది. ఇది నేనేం చెప్పొచ్చు కదా, మనిషి కుమారుడు ఏంటి? మార్మికం అంటే డైరెక్ట్గా మాట్లాడితే కొడతారని భయపడ్డాడు, లాస్ట్లో కొట్టేశారు. కాబట్టి ఇలాంటి ఎన్నో విచిత్రాలు విలువైన విషయాలు చాలా ఉన్నాయి మార్మికంగా. బైబిల్ని నిష్పాక్షికంగా ముందస్తు అభిప్రాయం లేకుండా మనం ప్యూర్ మైండ్తో దాన్ని చదవాలి. ఓకేనండి, ఇది ఏసులో ఉన్న అవలక్షణాలు ఒక్కటే చూసాము. ఒక్కటి కూడా చాలా క్లియర్గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 1కి 2 సార్లు ఈ ఎపిసోడ్ చూసి రిపీటెడ్గా, ఎందుకంటే ఆయన మార్మికంగా మాట్లాడాడు. ఆ మార్మికంగా మాట్లాడింది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. 2-3 సార్లు చూస్తే కానీ ఇది అర్థం కాదు. కాబట్టి 2-3 సార్లు దీన్ని రిపీటెడ్గా చూసి అర్థం చేసుకొని ఆయనలో ఉన్న అవలక్షణాలు గుర్తించండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని అవలక్షణాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. జై శ్రీరామ్.